ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం. నా దగ్గర ప్యానల్స్ అయిపోవడంతో ఈ కొత్త రకమైన ప్యానల్ రప్పించడం జరిగింది. ఇది 5.1 జెమ్టెక్ రిమోట్ కిట్ యాంప్లిఫైయర్ ఫర్ ఒరిస్సా కస్టమర్ ఉమా మహేష్ గారు. సంక్రాంతి ముందు ఇవ్వాలి డెలివరీ, కానీ కొన్ని నాయిసెస్, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఆగాయి. అలాగే కొంచెం స్పేర్స్ కూడా ఇబ్బంది పడి నేను ఆగాను. అంటే స్పీకర్స్ అవి రాలేదు ఇన్ టైము. తమిళనాడు సంక్రాంతి తర్వాత చాలా ఇబ్బంది అయింది, అందుకు లేట్ అయింది. అతను ఒకటే మాట అన్నాడు, అన్న లేట్ అయినా పర్లేదు, అన్నీ చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉన్నాకే చెప్పన్నా అన్నాడు. చేసాము. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి వాడాము అనేది చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, రండి. 12012 2 ఆంపియర్ ప్యూర్ కాపర్ మ్యాగ్జిన్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ రిమోట్ కిట్ కోసం. జెమ్టెక్ కోసం కంపల్సరీగా 2 ఆంపియర్ 12012 2 ఆంపియర్ వాడితే ఎటువంటి హమ్మింగ్ రాకుండా చాలా చక్కగా వస్తుంది ఆడియో. అలాగే మ్యాక్స్వర్త్ 24024 8 ఆంపియర్ ఫర్ ఆడియో బోర్డు కోసం. అలాగే దీంట్లో 1.5 ఆంపియర్ ఏదైతే ఉందో అది FT003 కోసం స్విచ్ ద్వారా పెట్టి ఇచ్చాను. అండ్ ఇది 12012 1 ఆంపియర్ ఫర్ నాబ్ లైట్స్ అండ్ ఫ్యాన్. ఎప్పుడులాగా మ్యాగ్జిన్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు 7 ఛానల్ది. శక్తి 5 ఛానల్ బోర్డు ఫర్ 5 అంటే సెంటర్ సరౌండ్ ఫ్రంట్ దానికోసం. ఇది వచ్చేసి సబ్ అనమాట. సబ్ కోసం రవి 4 ఫెట్. సాఫ్ట్గా పడుతుంది బేస్, చాలా చక్కగా పంచిగా సాఫ్ట్గా పడుతుంది. ఎప్పుడు వాడేటట్టే శ్రీ సబ్ ప్రీ 2 ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ కంట్రోల్ అండి. అంటే ఇది లేకపోయినా పర్లేదు, కానీ ఏంటంటే ఆల్రెడీ వైరింగ్ చేసానని చెప్పి ఇచ్చాను అంతే. ఇవి 2 కెపాసిటర్లు ఫర్ 10,000 మైక్రోఫారడ్ 50 వోల్ట్ అన్నమాట. ఇవి అవుట్పుట్ మాత్రం మామూలుగా రాలేదు, చాలా బాగా వచ్చింది. క్లారిటీ అది అదిరిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఉమామహేష్ గారు, ఒరిస్సా నుంచి నాకు నమ్మి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు. అండ్ లేట్ అనేది ఏం లేదండి, స్పేర్స్ కొంచెం ఇబ్బంది పడి నేను లేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వరుసగా యాంప్లిఫైర్లు వీడియోలు వస్తున్నాయి. రెండు రోజులకు ఒక యాంప్లిఫైర్ అయినా కంప్లీట్ చేసి ఇద్దామని చూస్తున్నా. అది ఫ్రెండ్స్, ఇదివరకు లాగా లేట్లు అవ్వవు ఎవరికైనా, త్వరగా ఇవ్వడానికి ప్లానింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, వైరింగ్ చూసి మాత్రం ఫీల్ అవ్వకండి, కొంచెం ఎక్కువగా వైరింగ్ చేయాల్సి వచ్చిందండి. బోర్డు మార్చడాలు జరిగే మధ్యలో చిన్న చిన్న కంప్లైంట్స్ కనబడ్డాయి. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ బోర్డులోవి. అవన్నీ మార్చి చేయడం వల్ల కొంచెం వైరింగ్ అటు ఇటు అయింది, దాన్ని పట్టించుకోవద్దు. కానీ ఇక్కడ నుంచి మన వైరింగ్ కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.